మనం ఏదైనా కొన్ని ప్రక్రియలు చేసేటప్పుడు పబ్లిక్ దగ్గర కొంత కాషియస్‌గా ఉండాలి. సరే పాత రోజుల్లో మన పేపర్‌లో ఏది రాస్తే, మన టీవీలో ఏది రాస్తే అదే కరెక్ట్ అని జెప్పి, టీవీలో ఏది జెప్తే అదే కరెక్ట్ అని భావించే రోజులు గాబట్టి, ఆ రోజుల్లో జనాలకి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు గాబట్టి నడిచిపోతోంది. ఇప్పటికి గూడా మన రాష్ట్రంలో నిరక్షరాస్యులు అత్యధికంగా ఉన్నారు భారతదేశంలో గాబట్టి, వాళ్ళకి మనం ఏం జెప్పినా నడుస్తదన్నటువంటి ధైర్యంతో చేస్తున్నారా? కొంచెం కామన్ సెన్స్ వినియోగిస్తే బావుండేదేమో. ఎందుకంటే సరే వాళ్ళని ఆ 30% మందిని మనం మోసం చేయొచ్చు కానీ, మిగతా వాళ్ళకి కొంచెం ఆలోచిస్తారు గదా! అందులో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లొచ్చాక ఆ 30% గూడా చదువు పెద్దగా లేకపోవచ్చు కానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ల అవగాహన అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పోతుంది గదా! ఇప్పుడు మొన్న బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడారు అన్నటువంటి అంశం మీద రేగుతున్నటువంటి వివాదం. ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు గారు ఏదన్నా చెప్పారు, సరిజేయమన్నారు. ఇట్లాంటిదేదన్నా ఉంటే బావుండేది. బట్ చంద్రబాబు గారు ఆ రోజున సభలో గూడా ఉన్నారు. అప్పుడే ఆయన లేచేసి ఆహ్, బాలయ్య స కొంచెం జోవియల్‌గా మాట్లాడతారు సరదాగా. అది ఎక్కువగా సీరియస్‌గా తీసుకోవద్దు అని చెప్పి ఆపేయొచ్చు. లేదా ఏదైనా మంత్రితో చెప్పించి ఆపేయొచ్చు. లేదంటే కామినేనితోనే చెప్పించి అప్పుడే ఆపేయొచ్చు. దాని మీద చిరంజీవి స్పందించిన తర్వాతన ఇటు బాలయ్య ఫ్యాన్స్ స్పందించి చిరంజీవి ఫ్యాన్స్ స్పందించి, దాని తర్వాత బాలయ్య స్పందించి ఇదంతా నడిచింది. ఓ పక్కన అదొక సందిగ్ధ స్థితి. దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నారు చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్‌కి అసంతృప్తి రాకుండా ఇంటికెళ్ళాలనుకున్నారు. అది చాలా పెద్దరికం. నిన్ననే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేశా. పెద్దరికంగా ఇంటికెళ్ళి అలాంటిది మాకు వేరే ఉద్దేశాలు లేదు. ఆయన ఏదో ఓలాగా మాట్లాడేశాడనో చెప్తారు. అసలు ఆ అంశమే ప్రస్తావించకుండా మే మీరు నేను ఉన్నటువంటి బంధాన్ని చెడగొట్టుకోవద్దన్న సంకేతం ఇచ్చారు. గుడ్. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఇదివరకు జన్మభూమి, శ్రమదానంతో పాటుగా చంద్రబాబు గారు 2004కు ముందు ఆకస్మిక తనిఖీలని చేసేవాళ్ళు. ఈ ఆకస్మిక తనిఖీలు మొదట్లో అద్భుతంగా ఉండేది. అంటే గబక్కన ఒక చోటకెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ అదిగో శానిటేషన్ లేదు, లేకపోతే అది లేదు, ఇది లేదని చెప్పి అధికారుల మీద సస్పెన్షన్లు ఇది. అదే చంద్రబాబు గారికి క్రెడిట్ వచ్చింది. ఆ ఒకే ఒక్కడు సినిమా కూడా అట్లాంటి కాన్సెప్ట్‌తోనే తీశారంటారనమాట. అది ఒకనాటి చంద్రబాబు గారి స్టైల్. అయితే ఆ తర్వాత ఒక 2, 3 నెలలకు పోయేటప్పటికి అధికారులు, రాజకీయ నాయకులకి దాంతో పెద్ద ప్రాబ్లమ్ లేదు. అధికారులకి ప్రాబ్లమ్ గదా! ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ చేసుకొని కొత్త కాన్సెప్ట్ చంద్రబాబు గారు దిగాక ఎటెళ్తారో కమ్యూనికేషన్ ఉండదు పోలీసులకి. ఆ కమ్యూనికేషన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాడు. దాంతో ఆ ప్రాంతం అంతా ముందుగానే క్లీన్ చేసేయడమా, చంద్రబాబు గారు ఏ ప్రాబ్లమ్స్‌కి బాబు గారి నోటీస్‌కి పోకుండా చూసే పని చేసేవాడు. ఇది రెండో దశ. మూడో దశలో నాకు బాగా గుర్తు. రైతు బజార్ ఆకస్మిక తనిఖీకి అని చెప్పి వెళ్లారప్పుడు. రైతు బజార్ బయట బోర్డు పెట్టారు. ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని చెప్పేసి. ఆకస్మిక తనిఖీ అంటే ఎవడికి తెలియకుండా వచ్చేది. దానికి చంద్రబాబు గారికి ఘన స్వాగతం అని చెప్పి. ఆ రోజున ఈనాడోళ్ళు రాశారు కానీ లోపల సిటీ ఎడిషన్‌లో ముక్క రాశారు. నేను అప్పుడు సిటీ కేబుల్‌లో ఉన్నాను. కాబట్టి అది దాన్ని టచ్ చేసినప్పుడు నవ్వుకున్నాం అనమాట. ఇట్లాగుంటాయి. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాలేదు. ఆ వీడియో తీయకుండా ఉంటే పోతుంది గదా! ఆ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే పోతుంది కదా! ఆయనకి జ్వరంగా ఉంది కాబట్టి పరామర్శించడానికి వెళ్తే, ఆయనే వచ్చి స్వాగతం పలికితే ఎట్టుంటది? ఆ వీడియో తీస్తే ఎట్టుంటది? ఏదో లోపలికెళ్ళిన తర్వాత కూర్చున్నారని ఏదో చెప్తే బాగుండేది కదా! ఇంకోటి ఈ ఇష్యూస్ జరిగాకనే పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, ఇది లేదు అన్నటువంటి సంకేతం ఇచ్చుకోవడం అవసరమా దాంట్లో? బేసిక్‌గా ఇక్కడ ఒకటి వీళ్ళిద్దరూ బలంగా ఉండాలో 15 ఏళ్ల పాటు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో జగన్ పని అయిపోతుంది. అప్పుడు ఆ ప్లేస్‌ని తను ఆక్యుపై చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. రాజకీయాల్లో 2 రోజులు 4 అవుతాయా, 40 అవుతాయా, 44 అవుతాయా, 0 అవుతాయా అనేటటువంటిది భవిష్యత్తు నిర్దేశిస్తది. ఇదివరకు చంద్రబాబు గారు 30 ఏళ్ళు పరిపాలించాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు పరిపాలించాలనుకున్నారు. ఇది అయిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలనుకున్నారు 19లో అయ్యిందా? అట్లాగా మన చేతిలో ఏముండదు. మన వ్యవహార శైలి పబ్లిక్‌కి చూస్తుంటారు. అట్లాంటప్పుడు ఈ ఆకస్మిక తనిఖీల ఘన స్వాగతంలాగా పరామర్శకి వెళ్తే పుష్పగుచ్చాలతో స్వాగతం వీడియోలోను, ఫోటోలు ఇస్తే ఎట్టుంటది? రెండవది పోనీ ఆ పరామర్శించారు అంతవరకన్నా ఉంది అంటే, అది గాకుండా మరొక విచిత్రమైన తిక్క పని చేశారు. ఏంటది? కరెంటు గురించి మాట్లాడుకున్న దాని పేరేంటది? ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకున్నారు. లేకపోతే డీఎస్సీ గురించి మాట్లాడుకున్నారు. ఇయన్నీ. మరప్పుడు ఇంకా పరామర్శ ఎందుకు అవుతది? రాజకీయ చర్చ అవుతది ఆటోమేటిక్‌గా.
అంటే తన అన్నయ్య వ్యవహారంలో స్వయంగా అన్నయ్యకే గుండెల్లో గుచ్చుకుని తనే స్టేట్మెంట్ ఇస్తే దాని మీద మాట్లాడడం పవన్ కళ్యాణ్ ఇవన్నీ మాట్లాడుకున్నారన్న సంకేతం వెళ్ళదా? కొంచెం అంటే ఆ పీఆర్ టీములు తమ తమ నాయకులకి ఏదో మంచి చేస్తున్నాం అనుకుని అనవసరమైనటువంటి చేశారేమో ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. నేను ఇందులో ఎవరిని తప్పుపట్టట్లా, ఎవరి రాజకీయం ఆడిది, దాంట్లో రైట్ తీసుకుంటారు, రాంగ్ తీసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం స్ట్రాటజిక్గా ఇట్లాంటి దాంట్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు, చంద్రబాబు గారు కాసేపు కూర్చుని వచ్చారు అనేసి అంతవరకే వార్త ఇచ్చేసి వీళ్ళు ఇంటర్నల్గా అవన్నీ మాట్లాడుకుని ఉండొచ్చు, సరిపోతుంది. ఆ పుష్పగుచ్చాలు ఇవ్వడాలు, కూర్చోవడాలు ఇదంతా చేసిన తర్వాత ఆయనకి తీవ్ర అనారోగ్యం ఏం కాదు. అట్లాంటప్పుడు తన అన్నదాని మీద ఎందుకు స్పందించలేకపోయారు, లేదా వీటికి ఎందుకు వెళ్ళలేకపోయారు అన్నటువంటి చర్చ వస్తుంది కదా సహజంగా. తగ్గుతుంది, ఇవన్నీ కామన్ థింగ్. కాకపోతే అది అవసరమా అన్నటువంటి. ఇప్పుడు ఏంటంటే ప్రజల ముందు మనం ఏం చేశామన్నది ఒరిజినల్ కాదు, ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అన్నట్టు. అది కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఈసారి అట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోండి.